హలో అందరికీ ఈరోజు మీ అందరికీ ఒక హెల్తీ రెసిపీ చెప్పబోతున్నాను. అదేనండి మల్టీగ్రెయిన్ దోశ. అందరికీ నచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా 1 కప్ రైస్కి 1 కప్ మినుములు, 1 కప్ పెసలు, నెక్స్ట్ 1/3 పొట్టు శనగలు, 1/3 అటుకులు, 1/4 పల్లీలు. స్ప్రౌట్స్ కోసమని నా దగ్గర ఆల్రెడీ చేసుకున్న మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి. రాజ్మా, సోయాబీన్స్, అలసంద, కొమ్ము శనగలు ఉన్నాయి. అవి 1 కప్పు. మెంతులు 1 టేబుల్ స్పూన్, కొంచెం అల్లం, చేతి నిండా బాదం. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని 3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక బౌల్లో వాటర్ వేసి 15 ఎండుమిర్చిని 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కాడలను తీసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తణుకువారి తాలింపులు ఉన్నాయి కదండి, అదేనండి ఆవాలు, జీలకర్ర, మినుములు, శనగపప్పు, వీటన్నిటిని వేసి వేగించాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చిల్లీ చట్నీ ఉంది కదండి, అది వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ ఇంకేం లేదు, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పిండి 3 గరిటెలు వేసి అటు ఇటు గిరగరా తిప్పేసి రౌండ్గా రాకపోయినా రౌండ్ తెప్పించేసి దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చిల్లీ చట్నీని కాస్త అలా యాడ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అలా దోశకి తగిలించి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దోశని అలా మగ్గిస్తే ఉంటుందండి. రేకు మీద నుంచి దోశ తీస్తే రేకులానే రావాలి. ఇది నా స్టైల్ మల్టీగ్రెయిన్ దోశ విత్ చిల్లీ చట్నీ. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం క్యూరియస్ కుకింగ్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడమే కాదండి, కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.